తెలంగాణ నిప్పుల కొలిమిలా మారింది. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో రికార్డు స్థాయిలో టెంపరేచర్లు నమోదవుతున్నాయి. ఇటు తెలంగాణలో వచ్చే 5 రోజులు వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక అత్యవసరమైతేనే తప్ప బయటకు ఎవరూ రావద్దని సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా పొడి వాతావరణం ఏర్పడుతుండటంతో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ఛాన్స్ ఉందని తెలిపింది. నిన్న కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వరంగల్, నల్గొండ జిల్లాల్లోనూ 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, ఆదిలాబాద్, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, జనగామ, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి, భువనగిరి, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్తో పాటు నాగర్ కర్నూలు జిల్లాల్లో ఎండలు దంచుకొట్టనున్నాయి. శనివారం నుంచి సోమవారం వరకు రాష్ట్రంలో పలు జిల్లాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించింది. ఇవాళ నాగర్ కర్నూలు, వనపర్తి, గద్వాల జిల్లాల్లో తీవ్ర వడగాలులుంటాయని ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఆది, సోమవారాల్లో కూడా కొన్ని జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయని తెలిపింది. అయితే ఆదివారం అక్కడక్కడ ఈదురుగాళ్లతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక పాలమూరులో ఎండలు దంచుకొడుతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరుగుతూ పోతున్నాయి. జిల్లాలో వడగాలుల తీవ్రత అధికంగా ఉంది. మహబూబ్ నగర్ జిల్లాలో ఎండల తీవ్రతపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. భానుడి ప్రతాపానికి ఎండలు మండిపోతున్నాయి. మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఎటు చూసినా కూడా ఎండలు, ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దీంతో జనమంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. వడగాలులు వీస్తున్నాయి. ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి వాతావరణం క్లియర్గా కనిపిస్తుంది. రోజు రోజుకి ఎండల తీవ్రత అయితే పెరుగుతూ ఉంది. ఇళ్లలో ఉన్నా కూడా వడదెబ్బకు గురవుతున్న వాతావరణం కనిపిస్తుంది. రోజు రోజుకి ఎండల తీవ్రత పెరుగుతుంది. ఎటు చూసినా, ఏ ప్రాంతంలో చూసినా 40 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతూనే వస్తున్నాయి. దీనివల్ల జనం ఇళ్ళ నుంచి బయటికి రాలేని పరిస్థితి ఉంది. ఉదయం 8 గంటల తర్వాత రాత్రి 8 గంటలు గడిచినా కూడా ఆ ఎండ తీవ్రత, ఉక్కపోత అనేది క్లియర్గా కనిపిస్తుంది. దీనివల్ల ఇళ్ళనే ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే అత్యవసర పరిస్థితుల్లో తప్ప జనం బయటికి వచ్చే పరిస్థితి లేదు. సో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు వీర్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచిస్తుంది. అయితే జిల్లాలో కూడా డిహైడ్రేషన్ కేసులు పెరుగుతున్నాయి. వడదెబ్బకు గురవుతున్నటువంటి బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. డిహైడ్రేషన్ వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. సో రోజు రోజు కూడా ఈ వడదెబ్బ కేసులు పెరుగుతున్న వాతావరణం అయితే క్లియర్గా కనిపిస్తుంది. స్ట్రీట్ వెండర్స్ పరిస్థితి మరింత దయనీయంగా ఉందని చెప్పవచ్చు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళంతా జీవనాధారం అంతా రోడ్ల మీదనే ఉండి జీవనం సాగిస్తారు. వాళ్ళు ఎండలకు ఇబ్బందులు పడుతూ కూడా వాళ్ళ పూట గడుపుకోవడం కోసం వ్యాపారాలు చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. సో ఉదయం నుంచి రాత్రి వరకు వాళ్ళు ఈ ఎండ ఉక్కపోతను భరిస్తూనే వ్యాపారం చేయాల్సి ఉంటుంది. వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళు ఉదయం నుంచి రాత్రి వరకు ఎట్లా ఇబ్బందులు పడతారో తెలుసుకుందాం. అన్న, ఎట్లా ఉన్నాయి ఎండలు? ఎట్లా ఈసారి ఎండలు చాలా ఉన్నాయి అన్న. ఎండలు చాలా ఉన్నాయి. వ్యాపారాలు లేవు. ఈ ఫ్రీ బస్సు పెట్టినప్పటి నుంచి వ్యాపారాలు లేవు. ఏం లేవు వ్యాపారాలు. ఉదయం ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది ఎండలు? ఉదయం 8 గంటలకే స్టార్ట్ అవుతుంది. 8 గంటలకే స్టార్ట్ అవుతుంది. 8 గంటల నుంచి సాయంత్రం వరకు ఫుల్ ఎండలు. ఉడకపోతలు కూడా ఎక్కువనే ఉన్నాయి. జనం అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎండల తీవ్రత ఈ ఏప్రిల్ నెలలోనే ఈ విధంగా ఉంటే మే నెలలో ఎట్లుంటుందన్న ఊహను వాళ్ళు భరించలేకపోతున్నారు. ప్రతి ఇళ్లలో కూడా కూలర్లకు, ఏసీలకు పనిచేయాల్సి వస్తుంది. కూలర్లు కూడా ఈ ఎండ తీవ్రత వల్ల అవి మెయింటైన్ కాలేకపోతున్నాయి. ఏసీలతో కొంచెం రిలీఫ్ అవుతున్నప్పటికీ కూడా పేద మధ్యతరగతి ప్రజలైతే చాలా అల్లాడిపోతున్నారు. ఇక ఈ గ్రామీణ ప్రాంతంలో అయితే చాలా ప్రజలంతా ఇబ్బంది పడుతున్నటువంటి వాతావరణం ఉంది. ఇళ్లలో ఎటు చూసినా కూడా ఫ్రిడ్జ్లకి పనిచేయాల్సి వస్తుంది. మట్టి కుండల నీళ్లు ఎక్కువగా తీసుకుంటున్నారు. డాక్టర్లు కూడా సూచిస్తున్నారు క్లియర్గా ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే డిహైడ్రేషన్ కాకుండా ఎక్కువ స్థాయిలో ద్రవ పదార్థాలు తీసుకోవాలి. తర్వాత ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని చెప్పి వైద్య శాఖ అధికారులను కూడా జిల్లాధికారులు సూచిస్తున్నారు. మహబూబ్నగర్లో అంతకంతకు ఎండల తీవ్రత పెరుగుతూ వస్తుంది. ఇక జిల్లాలో ఎటు చూసినా కూడా 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. రోడ్లన్నీ కూడా నిప్పుల కొలిమిని కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. ఉదయం పూట ఆ వేడ సిగలకు జనమంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇది మహబూబ్నగర్ జిల్లాలో ఎండకు సంబంధించిన అప్డేట్. కెమెరామెన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్.
మామూనార్.